నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా స్థానిక జేఎన్ రోడ్ ఏకేపీ కళాశాల వద్దనున్న డాక్టర్ నందమూరి తారక రామారావు మున్సిపల్ పార్క్ లో ఆయన విగ్రహానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. మహానాడు రెండవ రోజు ఎంతో విశిష్టమైనదని, తెలుగు జాతి అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు తెలుగు ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన ప్రాంతీయ పార్టీ టీడీపీ మాత్రమేనని తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని, పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడం, రాజధాని అంశంపై ప్రజలు ఇబ్బందులు పడిన పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో గణనీయమైన వాటా ఆంధ్రప్రదేశ్కు రావడం తెలుగువారి సామర్థ్యానికి నిదర్శనమన్నారు. ఎన్టీఆర్ పేరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని, తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు, తెలుగుదేశం పార్టీ పేరు చిరస్థాయిగా నిలుస్తాయని స్పష్టం చేశారు. మహానాడు రెండవ రోజు ఏదైతే చాలా ప్రాధాన్యత కలిగిన రోజు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఆయన్ని స్మరిస్తూ ఈ రోజున తెలుగు జాతి అభ్యున్నత కోసం, తెలుగు రాష్ట్రాల యొక్క శ్రేయస్సు కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు పార్టీ స్థాపించినప్పుడు ఉన్న పరిస్థితులు మనం ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగు జాతి అభ్యున్నత కోసం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు గమనించినట్లయితే గత పాలకులు ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగువారు ఎక్కడున్నా మీ రాష్ట్రం యొక్క రాజధాని ఏంటి అని అంటే చిన్నబుచ్చుకునే పరిస్థితులు, మీ రాష్ట్రంలోంచి పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని అంటే అవమానంగా భావించే పరిస్థితులు. ఆనాటి పరిస్థితుల నుంచి మరలా ఈ రోజున ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఏ ఆలోచనతో అయితే ప్రజలు